అటువంటి స్థానంలో మీరు సంపాదించుకోవాలంటే మీకు నేను న్యాయం చేస్తాను. మీరందరూ ఏకముఖంగా మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి. నేను ఢిల్లీలో నా వారిని వినిపిస్తాను మీకు అని చెప్పాను. నిజంగా ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఆ విషయం, నేను చూస్తున్నాను. సరే ఈ మధ్యకాలంలో పోయి అసలు ఎంపీ అయిన తర్వాత కూడా పోయి సన్మానం చేస్తామని కూడా అని చెప్పేసి అనుకున్నాము. మరి ఎందుకన్నా ముందు ఇంట కలిసి రచ్చగలుగుతారా? కాబట్టి మన సమస్యలు అతి ముఖ్యమైనది మనము ఇక్కడ ఎన్టీపీసీ కాదు జమాలపల్లె కోరిలో మనకు వచ్చిన జీవో ప్రకారం ఏంటంటే 8 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ఏ ప్రాంతమైనా సరే మన హోటళ్ళు లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ కింద ఎస్సీలు ఎస్టీలు వాళ్ళే మెటీరియల్ తీసుకొని వాళ్ళే అమ్ముకునే దానికోసం మనం జీవో వచ్చారు. అది ఈ ప్రభుత్వం మూలపడిపోయింది. మరి మన వాళ్ళే అక్కడ అప్పుడు మేయర్గా ఉన్నప్పుడు, మన రవీంద్రారెడ్డి మేయర్గా ఉన్నప్పుడు ఆ జమాపల్లిలో వచ్చి మనమంతా కలిసి పోయి కొట్టడం కూడా జరిగింది. అప్పుడు ఆయన చెప్పినామన్నా, సార్ మీరు 600 కుటుంబాలను ఆశ్రయిపోతాయి, వాళ్ళు పనిచేసుకుంటారు, ఇప్పుడు మీరు గేటు కూడా పెట్టేశారు, మైన్స్ ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన కేర్ చేయలేదు. అవసరం అయితే కోర్టుకు తీసుకోబడినారు. మనకు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆ పోటీ మేమంతా కొట్లాడుతుంటే మనకు ఆయన సపోర్ట్గా కొట్లాడాడు. ఒక వ్యక్తి వాళ్ళంతా వద్దు వాళ్ళ పేరు గురించి మాట్లాడుతుంది. అలాంటి అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఆ జీవో తెచ్చుకోవాలి మనం. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ ద్వారా మన హోటళ్ళకు ఏ పని జరిగినా కానీ, మున్సిపాలిటీలో కానీ, ఆర్మీలో కానీ, పంచాయతీలో కానీ 15% రిజర్వేషన్ మనకి ఇవ్వాలి. అది లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలో మనకు ఉన్నటువంటి జీవో. ఆ జీవో ప్రకారం మనకు పడలు ఇవ్వాలి. ఆ జీవోలో క్యాంటీన్ తాగినారు ఎవడైనా మన వృత్తి పడుతుంది అడగలేదు. సో ఆ జీవో కోసం బయట మనం జాతీయ కనీసం అయినా కానీ మనం బయట చేసి వాళ్ళకి ఏదో అన్నది ఉపయోగపడుతుంది. ఇంకా మైన్స్లో మెటీరియల్ తీసుకునే దానికోసము మనకు సీనియర్ లేకుండా కోట్ల విజయభాస్కర్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనమంతా జీవోలు అప్పుడు మహాసభ పోయి తీసుకొస్తాం జీవోలు. అదేమిటంటే మైన్స్లో పనిచేసే వాళ్ళకు మెటీరియల్ తీసుకునే వాళ్ళకు వాళ్ళు అమ్ముకునే దానికోసం సీనియర్ లేదు. మైన్స్లో సీనియర్ లేకుండా ఆ జీవో కూడా ఉండదు. మరి ఆ జీవో కూడా పోయినది. అది నెంబర్ 1 3 పాయింట్. ఇక ముఖ్యమైనటువంటి పాయింట్లో మనము ఈ జీవోలు సాధించాలా, ఢిల్లీకి ఒకసారి మనమంతా పోవాలా, ఆ వ్యవసాయంతో మనకు ఇంపాక్ట్ కావాలా. నేను కూడా మనకు మీరు ఢిల్లీకి పోతే కూడా మీకు సహాయం చేస్తాను కూడా మనకు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మీ సమస్యలు అది చాలా ముఖ్యమైనది. మరి అది రాష్ట్ర స్థాయిలో సమస్య కాబట్టి మనం ఏం చేయలేము. రాష్ట్ర స్థాయి సమస్య కాబట్టి మనం అది రాష్ట్రం అంతా కలిసిపోయి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్నటువంటి జీవన మనమన్నా కానీ అక్కడ పోరాటం సాధించాలి. కావాలి మనకి ఆ వ్యక్తి ఉన్నప్పుడు మన సంఘం ఒక శక్తిలా తయారవుతుంది. ఆ శక్తిలా తయారైనప్పుడే ఈ దాదాపు కడపలో ఉన్నటువంటి వడ్డర్ల ప్రతి వడ్డరికి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది. మన దాదాపు రేపు ఎక్కడన్నా పోతే మన కులానికి సంబంధించి మన కులం పేరు చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఇంతకుముందు. ఇప్పుడు మన కులానికి పేరు చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే 90% మంది ఐకమత్యంగా మన టీడీపీకి సంబంధించినటువంటి మాధవి మేడం సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం. కాబట్టి మీరందరూ ఐకమత్యంగా ఉండండి. దయచేసి ఇప్పుడు ఇంతకుముందు ఎంత కష్టపడ్డామో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది త్వరలో రాబోతుంది. మీలోనే చాలా మందికి కార్పొరేట్ పదవులు అయితేనేమి, కార్పొరేటర్లు మీలోనే 3 కార్పొరేటర్లు వస్తారు. నేను చెప్తున్నాను, నమ్మండి నా మాట. నేను ఏం చెప్తే అది నిజం అవుతుంది. నేను దాదాపు 20 ఇయర్స్ నుంచి ఒక అమ్మవారిని పూజ చేస్తున్నా. నేను టెంపుల్ కట్టించా, వాస్తవం చెప్తున్నా. ఆ రోజు ముందుగానే నాకు తెలుసు ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ వస్తుంది, స్టేట్లో టీడీపీ వస్తుంది, మనం అందరం డిస్కస్ చేసుకున్నాం. దీనికి ఎటువంటి పరిస్థితుల్లో మనకు బయట పార్టీలు బయట ఏరే పార్టీ చేసినా మనకు ఎవరు శత్రువులు కాదు. మనందరం ఒకటే. మనకు ఎవరు శత్రువులు ఉండరు. మనకి దాదాపు ఏ పార్టీ కన్నా వాళ్ళు చేసి ఉండొచ్చు, వాళ్ళకి వైసీపీ చేసి ఉండొచ్చు, బీజేపీ చేసి ఉండొచ్చు, ఇంకోటి చేసి ఉండొచ్చు, కానీ మనం అంతా ఒక్కటే. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఆదుకునేటువంటి అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు అనుకొని మనం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే మన వాళ్ళకి సంబంధించి మనం డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ చేయాలా. గుర్తుపెట్టుకోండి, మీ ఏరియాలకు సంబంధించి మీ కాలనీలకు సంబంధించి ఎక్కడైనా మన వాడు ఏదైనా ఇబ్బంది పడితే దగ్గరుండి వాడిని డెఫినెట్ గా మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉంది, మనందరికీ ఉంది. ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా. ఎందుకంటే
మన కులం ఇంపార్టెంట్. ఆ కులాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. దయచేసి అర్థం చేసుకోండి. మన అందరం చాలా మంది దీంట్లో మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏం చేసామంటే మొత్తం కొంతమంది రాళ్లు విసిరితే ఆ రాళ్లు విసిరిలో దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఇళ్లకు వెళ్ళడం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇళ్లకు వెళ్ళేటప్పుడు వాసన్న ప్లస్ మాధవీలత గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అది మన సీనియర్ ఇంట్లోనే అనుకుంటాం, మీ ఇంట్లోనే ఇంతమంది మీ వాళ్ళు ఉన్నారు కదా అన్నాడు. అని ఇంతమంది మీ వాళ్ళు ఉన్నారు. మన అయితే మన కృష్ణానగర్లో వస్తే అవును ఏమి పెట్టొచ్చేవారు లాస్ట్ టైం మీటింగ్ లో అన్నా, నేను మేమందరం ఒకటే అన్నా అన్నాడు. అంటే మన వాళ్ళు ఎవరెవరు ఏంటనేది కూడా ఆయనకు తెలియదు, ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. నిన్న లాస్ట్ ఆయన ఎలక్షన్స్ తెలుసుకున్న తర్వాత అందరూ కలిసినాక సీనియర్ ఇంటికి వెళ్తే చర్మారెడ్డిపల్లికి వెళ్తే ఏమన్నాడు తెలుసా, ఇంతమంది మీరు ఉన్నారు, మీకోసం ఏదో ఒకటి చేయాలి,